మీరు एसआईआर అంటే एसआईआर बोलते क्या है? एसआईआर पहली बार हुआ क्या? सिर्फ पहले भी हुआ क्या? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. మనకు హైదరాబాద్ రాష్ట్రానికి ఈ సంవత్సరం ఇంకా తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది 1947 సెప్టెంబర్ 15. 1957లో మొదటిసారి భారతదేశంలో ఎలక్షన్ జరిగింది. ఆ 4 ఏళ్ల 47 నుంచి 51 మధ్యలో చాలా సీరియస్ సంప్రదింపులు జరిపి భారతదేశం అంతా తిరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో భారతదేశానికి ఒక రాజ్యాంగం రూపొందించుకుంది. ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎవరికైనా ఒకటే ఓటు ఒకటే హక్కు. కానీ ఒక వాస్తవం ఏంటి అంటే మరి ఈ రోజు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత 79 ఏళ్ళకు కూడా ఆ ఓటర్ లిస్టు తప్పులు కనుగొన్నది. కొన్ని అక్కడక్కడ ఆ ఓటు దొరుకుతలేవు అనే బాధ కొంత, దొంగ ఓటు అనే బాధ కొంత ఎప్పటికప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతి 7 ఏళ్ళకి ఒకసారి మనకు ఎస్ఐఆర్ అనే కార్యక్రమం చేస్తారు. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, ఆ ఓటర్ లిస్టు చదివేవాళ్ళు ఓటర్ లిస్ట్ అంతా చదివేబట్టి అందులో తప్పు ఓట్లుంటే తీసేసే కార్యక్రమం ఎస్ఐఆర్. ఇది మొదటిసారి జరుగుతుంది. ఇప్పటికి భారతదేశంలో 13 సార్లు జరిగింది. 1950 మొదలు పెడితే 2002 దాకా 52 ఏళ్లలో 13 సార్లు జరిగింది. ఈసారి జరగబోయేది 14 సార్లు. ఆఖరి మరి ఎప్పుడు జరిగిందంటే 2002 ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆనాడు అప్పుడు జరిగింది. మరి ఎవరు చేస్తారు ఎస్ఐఆర్? ఏం చేస్తారంటే పెద్ద ఆగమనమయ్యేది లేదు, అర్థం చేసుకుంటే మనిషి పడుతుంటే చాలా సింపుల్ కూర్చోండి. ఇలా ఏం లేదు ఎస్ఐఆర్.